ఏంటి ఈరోజు అసలు రోడ్డు మీద ఎవరూ కనబడట్లేదు. పొద్దునుంచి ఒక్క కిరాయి కూడా రాలేదు. సరే దారిలో ఏమైనా సర్వీస్ కలిసిద్దాం చూద్దాం. ఏంటి సడన్గా బండి అయిపోయింది, స్టార్ట్ అవ్వట్లా. సరే ఒకసారి ఇంజిన్ దగ్గర చెక్ చేద్దాం. వెనక మన ఇంజిన్ దగ్గర అంతా బాగానే ఉంది. సర్లే ఎదుట మెకానిక్ ఎవరినుంటో చూపెడదాం. ఇక్కడ ఒక మెకానిక్ షాప్ కూడా లేదే. అదిగో అక్కడ ఏదో బైక్ మెకానిక్ షాప్ ఉందిగా, అతను అడుగుదాం. ఏమైందన్నా? బండి సడన్గా అయిపోయిందన్న, స్టార్ట్ అవ్వట్లేదు. పక్కన పెట్టన్నా చూస్తాను. ఏంట్రా బండికి ఏమైంది? బండి సడన్ గా ఆగిపోయిందండి బాబాయ్. సరే వెళ్ళు చూడు. నా డోర్ తీ అన్నా. సరే తమ్ముడు. అన్నా ఎల్లో ఒకసారి సెల్ఫ్ కొట్టు. అన్నా పవర్ లైట్ బ్లింక్ అవుతుందా? తమ్ముడు అవ్వట్లా. నా పవర్ గిట్ పోయినట్టుంది అన్న, పవర్ సప్లై రావట్లా. అవునా తమ్ముడు, ఎంత ఎద్దు మరి? ఏమో అన్నా, మా వాంటర్ని అడుగుదాం ఒకసారి. బండి పవర్ సప్లై అవ్వట్లేదు బాబాయ్, పవర్ గిట్ పోయినట్టుంది. పవర్ కిట్ తీసుకోవాలి. మరి ఎంత ఎద్దు బాబాయ్? 12,000 అయిద్ది అది. 12,000 బాబాయ్, ఇంకేం తగ్గదా? చూసేద్దాంలయ్యా, ఓ 10,000 తెచ్చుకో. సరే బాబాయ్, ఇప్పటికిప్పుడు అన్ని డబ్బులండి ఎవరిస్తారు? సర్లే కిట్టుగడికి ఫోన్ చేసి 10,000 అడుగుదాం. అరే కిట్టు 10,000 కావాలరా. నా మంటుంది కదా నా ఇవ్వన్నా. ఎవరిని అడుగుదాం? సరే వెంకటికి చేద్దాం. ఏంటి ఫోన్ చేస్తున్నాడు? హలో హలో మామా. చెప్పరా. మామ సడన్గా ఆటో అయిపోయిందిరా. అర్రే, ఒక 10,000 అవసరం అవుతున్నాయిరా. ఇప్పుడే మా నాన్న అడిగితే 15,000 వేసాను రా. సరే మామా. సరే ఏమనుకోకు మామ. సర్లే మామా. నీ అకౌంట్లో 20,000 ఉన్నాయి కదా? ఉంటాయిరా, మనది మాత్రం ఇచ్చేయాలంటే. అవసరం వచ్చినప్పుడు ఇచ్చాడు కదా. అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలరా, వాడికి అవసరం ఉన్నప్పుడు తప్పుకోవాలరా. సెల్లర్ అని వెళ్తున్నా ఇంకా. వెళ్ళు. నా దగ్గరికి సహాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేశాను. అదే నేను ఆపదలో ఉంటే నాకు ఎవ్వరూ సహాయం చేయడం లేదు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.